జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. నమ్మకం ఉంటే అన్య మతస్థుల సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండి కూడా సంప్రదాయాన్ని గౌరవించినప్పుడు తిరుమలకు ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని కాదన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి నరికేస్తే ఏమైంది, బొమ్మే కదా అన్నారని మండిపడ్డారు. హనుమంతుడు వారి దృష్టిలో బొమ్మ అని నిలదీశారు. వెంకటేశ్వర స్వామి కూడా బొమ్మ అంటూ ప్రశ్నించారు. రాములు వారి విగ్రహం తల తీసేస్తే ఏముంది, ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయని అన్నారని, తిరుమలలో పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుంది అని అన్నారని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు. అపచారం చేసి అబద్ధాలను నిజాలుగా చూపాలి అనుకోవడం స్వామి ద్రోహమవుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ కు ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అంటూ కూడా ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, లడ్డు కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం అంటూ అనేక హిందూ సంఘాలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్ష వైసీపీ పార్టీని ఉద్దేశించి, ఆ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా చేశారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఏవీ పాటించలేదు. అన్య మతస్థులు తిరుపతి తిరుమల వెళితే గనక అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, కనీసం ఆనాడు ఆ డిక్లరేషన్ కూడా పాటించలేదు. పాటించమని అడిగిన వారిపై ఎదురుదాడి చేశారని కూడా చెప్పారు. అదేవిధంగా ఆనాడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఏదైతే అంతర్వేదిలో రథం తగలబడింది, అదేవిధంగా రామతీర్థలో ఏదైతే ఆంజనేయుడి విగ్రహాన్ని రాముడు తలని కూడా తీసేశారు. అనేక అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ప్రశ్నించినప్పటికీ ఎదురు దాడి చేశారు. ఏమవుతుంది, రథం తగలబడితే ఏమవుతుంది, పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని సింపుల్గా ఆ అంశాలని తీసిపారేసిన ప్రభుత్వం ఏదైతే హిందూ మత విశ్వాసాల పట్ల వారికి విశ్వాసం లేదు, అందుకే ఇటువంటి కల్తీ ఘటనలు కూడా జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆయన ట్వీట్లో మొత్తం కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం అందరం కూడా. ఇక నుంచి హిందూ సమాజం అంతా కూడా ధైర్యంగా దర్శనాలు ఏదైతే సాంప్రదాయాల పట్ల అంత అవగాహనతో చేస్తూ ఉంటాం, ఎవరో కూడా ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆనాటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. ఎందుకంటే అప్పుడు హిందూ సాంప్రదాయాల గురించి ఎవరైనా లేవనెత్తితే వారిని బూతులు తిడుతూ ఇష్యూని తక్కదారి పట్టించి ఎదురుదాడి చేసే పరిస్థితులు ఆనాడు కలిగి ఉన్నాయని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఏ మత విశ్వాసాలైనా పాటించాలి, కానీ తిరుమలలో ముఖ్యమంత్రిగా ఉండి కుటుంబ సభ్యులతో ఆ దేవతకు వస్త్రాలు కూడా ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి క్రిస్టియన్ సాంప్రదాయాలను పాటించే వ్యక్తి కనీసం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సోనియా గాంధీ సైతం ఏదైతే తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ రాసి ఇచ్చారో, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యుండి డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. ఈ విధంగా అడుగడుగున ఉల్లంఘనలు చేశారు. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం కూడా ఏదైతే సాంప్రదాయాలకు చెల్లుచీటీ చేశారో మొత్తం ఇప్పుడు ఈనాడు మొత్తం కూడా అన్ని ఎంక్వైరీ చేసి సాంప్రదాయాలను పాటిస్తున్నాం. తిరుమల మొత్తం కూడా సంప్రోక్షణ జరుగుతుంది. అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దాదాపు ఒక 10 రోజుల్లో నివేదిక వస్తుంది. అదేవిధంగా దానికి ప్యారలల్గా సిట్ను కూడా ఏర్పాటు చేస్తున్న సిట్ ద్వారా కూడా ఈ విషయాలు కల్తీ వ్యవహారాలకు సంబంధించి నెయ్యిలో కల్తీ ఏ స్థాయిలో జరిగింది ఏంటి మొత్తం సాక్ష్యాధారాలతో సహా సిట్టు విచారణలో తేలుతుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏదైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన విమర్శలను ముఖ్యమంత్రి అయితే తిప్పికొట్టడం జరిగింది. ఆయన ప్రభుత్వ హయాంలో అడుగడుగున హిందూ దేవాలయాలను కావచ్చు, హిందువుల పవిత్రమైన స్థలాలని ఆయన నిర్లక్ష్యం చేశారు. అనేక దేవాలయాలపై దాడులు చేశారు. దాదాపు 45 దేవాలయాలపై దాడులు జరిగాయి. ఎన్నిసార్లు హిందూ సంస్థలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీగా ఆనాడు తాము ఆయన దృష్టినప్పుడు కూడా ఎదురుదాడి, పొలిటికల్ ఎదురుదాడి చేశారు తప్పించి వాటికి న్యాయం చేయాలి, హిందూ సంస్థలు హిందూ దేవాలయాల పట్ల న్యాయం చేయడానికి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించలేదని
తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆయన ట్వీట్ ద్వారా తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పటికైనా ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే అక్కడ డిక్లరేషన్ రాసి ఇవ్వాలి. ఉదాహరణగా సోనియా గాంధీ కావచ్చు, ఆనాడు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండే అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఆ విధానాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాటించలేదని కూడా తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. అదేవిధంగా సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆనాడు చైర్మన్ గా పనిచేశారు. వారు కూడా హిందూ మత విశ్వాసాలని పట్టించుకోకుండా ఒక వ్యక్తి క్రిస్టియన్ సాంప్రదాయంలో కుమార్తె వివాహం చేశారు. మరో వ్యక్తి భార్య ఏదైతే బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన అపచారాల మొత్తం కూడా మరోసారి చంద్రబాబు ఎత్తి చూపిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మధు, రవిచంద్ర, ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అటువైపు ఏపీ డిప్యూటీ సీఎం కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు కనకదుర్గను దర్శించుకున్న అనంతరం, అక్కడ శుద్ధి చేసిన అనంతరం కూడా ఆయన హాట్ కామెంట్స్ కూడా చేశారు, అటువైపు ఏపీ డిప్యూటీ సీఎం కూడా. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే డెఫినెట్గా మధు, ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇష్యూ మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే అని అందరూ భావించారు. కానీ జాతీయ స్థాయిలో కూడా కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంగా ఇది పరిగణిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఎవరిని కూడా క్షమించకూడదని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం కూడా కనకదుర్గాదేవి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆయన 2వ తారీఖు తిరుమల కూడా దర్శనం చేసుకోబోతున్నారు. 1వ తారీఖు కాలినడకన పైకి వెళ్ళబోతున్నారు, కొండ మీదకి వెళ్ళబోతున్నారు. ఈ విధంగా అందరూ కూడా చాలా మంది రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్షలన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడికెక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో ఏదైతే సంప్రోక్షణలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఇదొక సంప్రోక్షణ చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. అంటే ఈ ఇష్యూని జాతీయ స్థాయికి వెళ్ళింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం ఏదైతే సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది, మొత్తానికి గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఇప్పుడు మొత్తం కూడా వాటిని రెక్టిఫై చేసి సామాన్య భక్తులందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం కలిగే విధంగా ఆచారాల ప్రకారం అక్కడ అన్నీ జరుగుతున్నాయి, ఆచార వ్యవహారాలన్నీ జరుగుతున్నాయనే నమ్మకం కల్పించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో చెప్పారు తన చిన్ననాటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామితో ఉన్న అనుబంధాన్ని. ఎందుకంటే వారి గ్రామం నుంచి చూస్తే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. నాకు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని అనేక సందర్భాల్లో చెప్పారు. అలిపిరిలో క్లెమేర్ మోన్స్ పేలినప్పుడు కూడా నేను బతికి బట్టగట్టానంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంతా కూడా యావత్ హిందూ భక్తులు, కోట్లాది మంది హిందూ భక్తులంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ మఠాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఇది ఒక సెంటిమెంట్తో కూడిన అంశంలా ఇది వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పరిస్థితుల్లో కూడా దోషులకి కఠినంగా శిక్షించబడాల్సిందే అని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే గత ప్రభుత్వంలో దీనికి బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో కూడా రంగంలో దిగింది. కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తుంది. మొత్తం కూడా ఆ నాణ్యతా పరీక్షలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే నాణ్యతా పరీక్షల్లో డెఫినెట్గా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫామ్ నుంచి వచ్చిందో అదంతా కూడా కల్తీ నెయ్యిగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కఠిన చర్యల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ అంశం కేంద్ర స్థాయిలో కూడా వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా రాజీ పడకుండా కఠిన శిక్షలు వేయాల్సిందే, ఎవరైతే దోషులను పట్టుకోవాల్సిందే అని చెప్పి వీరిపై ప్రభుత్వంపై కూడా కేంద్రం నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు అన్ని చోట్ల కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో సంప్రోక్షణ చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో కూడా పూజలు కైంకర్యాలు అయితే జరుపుతున్నారు, సంప్రోక్షణలు అయితే చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ విధమైన కల్తీ వ్యవహారాన్ని ఎవరు కూడా సగటు హిందువుడు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. కఠిన చర్యల దిశగా పని అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. మధు, థ్యాంక్ యూ రవిచంద్ర.